ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని కలిసినందుకు నేను ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. అవకాశం ఉంటే నాతో పాటు మీరు ప్రార్థనలు ఏకీభవించండి. అలాగే ఈ వీడియో క్లిప్ చేయకుండా కడ వరకు చూడాలని ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, నాతో పాటు కలిసి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మహిమాస్వరూపి, మీకు వందనాలు. సమయంలో కొద్ది సమయం ప్రభువా మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి నాయన యోనా జీవితాన్ని మేము ధ్యానిస్తుండగా యోనా ద్వారా నాతో అలాగే మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి. యోనా జీవితం నుంచి మేము ఏమి నేర్చుకోవాలి మాకు నేర్పించి మహిమ తెచ్చుకోమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే యోనా గ్రంథము 1వ అధ్యాయము మనం 7వ వచనాన్ని చదువుకుందాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అంతలో వాడవారు, ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండిని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చును. కాబట్టి వారు అతని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశం ఏదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా. గమనించిన దేవుని బిడ్డలను మనం ఆలోచన చేస్తే యోనా గ్రంథాన్ని మనం మొదటి నుంచి చదువుకుంటున్నాము. చాలా భాగాల్లో మనం మొదటి నుంచి చదివాం కనుక ఇప్పుడు నేను 7వ వచనం నుండి చదివాను. వాస్తవానికి యోనా గ్రంథంలో దేవుడు యోనాకు ప్రత్యక్షమై నినివే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు యోనాకు నినివే పట్టణం వెళ్ళి సువార్త చెప్పడం ఇష్టం లేక ఆయన తర్షీష్ పట్టణానికి వెళ్ళిపోవాలని తర్షీష్ వెళ్ళి వాడెక్కేశాడు. ఆ వాడెక్కేసి ఆ వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయి అక్కడ గాఢ నిద్రపోతున్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలవక ఆయన నినివే పట్టణం వెళ్ళడం మానేసి తర్షీష్ వాడెక్కేసి తర్షీష్ పట్టణానికి వెళ్ళిపోతున్నాడు, దేవుని ఆజ్ఞను అతను మీరడగనగా తను చేసిన తప్పును బట్టి, తను చేసిన పాపాన్ని బట్టి మరి యోనా ఏ వాడైతే ఎక్కాడో ఆ వాడ ఉన్న ఆ ప్రాంతం అంతా కూడా దేవుడు సముద్రం మీద గొప్ప తుఫాను పుట్టించాడు. అందుని బట్టి యోనా చేసిన తప్పును బట్టి పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాను కాస్త బహు ప్రమాదకరంగా మారి ఆ తుఫాను కాస్త వాడ బద్దలైపోయే పరిస్థితి వచ్చేసింది. తప్పు చేసిన యోనా తన తప్పుని ఎవరికి చెప్పకుండా, ఒప్పుకోకుండా ఆయన ఎవరికి ఆ తప్పు చెప్పలేదు, ఒప్పుకోలేదు. కానీ తప్పు చేసి ఆ వ్యక్తి వాడ అడుగు భాగానికి వెళ్ళి ఆ అడుగు భాగంలో గాఢ నిద్రపోయాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ కష్టం రావడానికి, సమస్య రావడానికి కారణం ఎవరు అని ఒక తలంపు అయితే వారికి వచ్చింది. వచ్చినప్పుడు చీట్లు వేశారు. చీట్లు వేస్తే ఆ వాడలో చాలామంది ఉన్నారు. కానీ ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వ్యక్తి మీదకి ఆ చీటి వచ్చింది. ఈరోజు ఈ మాటలు ఉంటున్న దేవుని బిడ్డలారా, తప్పు చేసిన యోనా ఎవరికి చెప్పనంత మాత్రాన, ఆ దేవుని ఆజ్ఞను మీరి పాపం చేసిన యోనా ఎవరికి చెప్పనంత మాత్రాన ఆ పాపం దాగి ఉండలేకపోయింది. ఆ తప్పు దాగి ఉండలేకపోయింది. కారణం ఏంటంటే యోనా చేసిన తప్పు
ఆ ఓడలో ఉన్న ఆ నావికులకి తెలియలేదు. యోనా చేసిన తప్పు ఆ నావలో ఆ యొక్క ఓడలో ఉన్న ఆ ఆ పని చేసే వారికి తెలియలేదు. యోనా చేసిన తప్పు ఓడలో ఎంతమంది అయితే ఉన్నారో వారు ఎవరికి తెలియదు. కానీ యోనా చేసిన ఆ ఆజ్ఞ అతిక్రమము అతను చెప్పకపోయినా ఎవరికి తెలిసిందంటే దేవుడికి తెలిసింది. ఏ దేవుడికైతే తప్పు తెలిసిందో అదే దేవుడు తను చేసిన తప్పు చీటి వలన బయట పెట్టాడు. తను ఏ దేవుడైతే యోనా చేసిన పాపాన్ని చూశాడో, ఏ దేవునికైతే యోనా చేసిన పాపం తెలుసో ఆ పాపము అదే దేవుడు చీటి వలన బయట పెట్టాడు. అందుకని ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, కొంతమంది కొన్ని పొరపాట్లు చేసి, కొన్ని తప్పులు చేసి, కొన్ని పాపాలు చేసి వారి పాపం ఎవరికీ తెలియదు అనే భావనతో, వారి పాపము ఎవరు గుర్తించరు అనే ఆలోచనతో వారి పాపాలు కప్పుకొని అవి ప్రభు దగ్గర ఒప్పుకోకుండా దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వారి ఉద్దేశం ఏంటంటే నేను చేస్తున్న ఈ పొరపాటు ఎవరికి తెలియదు అనుకుంటారు. కారణం ఏంటంటే మనుషులకి ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడతారు. అలాగే యోనా కూడా ఇంచుమించు ఎవరికి కనపడకుండా వాడు అడుగు భాగానికి వెళ్ళి పడుకున్నాడు. కానీ యోనా చేసిన తప్పు మరి కప్పి ఉండగలిగిందా? లేదు. కారణం ఏంటంటే ఆ తప్పు దేవుడు సరాసరి చూస్తున్నాడు కనుక. అలాగే గమనించండి, చాలా సందర్భాల్లో కొంతమంది మనుషులు తప్పు చేస్తూ, పాపం చేస్తూ, ఏదో ఒక పొరపాటు చేస్తూ అది వారికి తెలిసినా సరే దాన్ని బయట పెట్టకుండా దాచుకుంటారు, దాగుకుంటారు. అది ఎవరికి తెలియదు అనుకుంటారు. కానీ ఖచ్చితంగా ఒక వ్యక్తికి తెలుసు, ఆయన ఎవరంటే దేవుడు. ఆ దేవుడు ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా బయట పెట్టక మానడు. అయితే యోనా తప్పు ఎప్పుడు బయటపడింది? తను బయట పెట్టాడా? లేదు, చీటీ ద్వారా దేవుడే బయట పెట్టాడు. అలాగే ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, ఒకవేళ మనం తెలుసో తెలియకో ఏదో చిన్న పొరపాటు చేస్తూ, చిన్న తప్పు చేస్తూ, పాపం చేస్తూ జీవిస్తూ, ఆ పాపం మనకు తెలిసిన దాన్ని కప్పిపెట్టుకుంటూ జీవిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ తప్పు, ఆ పొరపాటు, ఆ పాపం దేవుడు బయట పెట్టక మానడు. అయితే మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు బయట పెడితే మనం తల ఎత్తుకునే అవకాశం ఉండదు, తలదించుకోవాల్సి వస్తుంది. ఉన్న పరువు కాస్త పోయే ప్రమాదం ఉంది, ఉన్న గౌరవం కాస్త పోయే ప్రమాదం ఉంది. మన మీద ఇప్పటికే కొంతమందికి మంచి అభిప్రాయం ఉంది, మంచి ఉద్దేశం ఉంది. కానీ మనము కానీ ఆ తప్పుని ఎప్పుడైతే దేవుడు మనం చేస్తున్న తప్పుని, మనం చేస్తున్న పాపాన్ని, మనం చేస్తున్న పొరపాటుని ప్రభు బయట పెడతాడో ఉన్న కాస్త గౌరవం కూడా పోతుంది. ఇప్పుడు సమాజంలో మన చుట్టుపక్కల వారిలో తలదించుకొని జీవించడం తప్పించి మరొక మార్గము ఉండదు. అయితే మనం చేసేది ఏంటంటే, దేవుడు స్వయంగా తనకు తానే ఆ తప్పుని, ఆ పొరపాటుని, ఆ పాపాన్ని బయట పెట్టకుండా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటే ఆ తప్పుని, ఆ పొరపాటుని, ఆ పాపాన్ని దేవుడు బయట పెట్టడు. కానీ ప్రభు క్షమించి ఆ యొక్క ఆ మరకలను ఆయనే తుడిచివేస్తాడు. అందుకని దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే మరి దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం అనేది యోనా చేయలేదు కనుకే ఆయన చీటీ ద్వారా బహిర్గతం చేశాడు తన తప్పు, తన పాపము. ఈ రోజులు చాలామంది చీటీ ద్వారా బహిర్గతం చేసే వరకు యోనా వేచి ఉన్నట్లు చాలామంది వేచి ఉండి దేవుని ద్వారానే ఆ కాస్త పాపం బయట పెట్టబడి నిజంగా తలదించుకుని అవమానం పాలైన వారు ఎంతోమంది ఉన్నారు. అలా మనముండకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అవును స్నేహితులారా, ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు. అలాగే చెప్తాను, నేను ఏ స్థితిలో ఉన్నా నాకు తెలుసు. నీవు నేను ఒకసారి మనం ఒకవేళ పరీక్షించుకుంటే అది ఆ మనుషుల దృష్టిలో తప్పు కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో తప్పు అయితే, మనుషుల దృష్టిలో పాపం కాకపోవచ్చు, అది దేవుని దృష్టిలో పాపం అయితే అది ఒప్పుకుంటే ఎంత బాగుంటుంది. ఆ పాపమైన మరొక ఎవరికి తెలియకుండా ప్రభు తుడిచేస్తాడు. ఎంతో సంతోషంగా ప్రభు సన్నిధిలో జీవించవచ్చు. అయితే మరొక మాట చూద్దాం. చూడండి, అలా మన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోవడం ప్రయత్నం చేద్దాం.
యోనా వలె దేవుడే బయట పెట్టే వరకు ఆ పాపను దాచిపెట్టుకోవద్దని మరొక్క మారు దేవుని సేవకునిగా ఈ మాటలు వింటున్న మీతో నేను తెలియచేస్తున్నాను. మీరు అడగొచ్చు, ఏం పాపం చేశానని మీరు అడగొచ్చు. నాకు తెలియదు దేవుని స్నేహితులారా, క్షమించింది దేవుని బిడ్డ, నాకు తెలియదు. కానీ ఒకవేళ ఈ వాక్యం ద్వారా మరి ఎవరితోనైనా ప్రభు మాట్లాడుతున్నాడేమో నా భావన. లేదు, అలాంటి భావన మీకు ఎవరికి కలగలేదు, చాలా సంతోషం. కానీ ఈ వాక్యం చెప్పడం ద్వారా నా పని, దేవుడు నాకు ఇచ్చిన పని నేను నెరవేరుస్తున్నాను, అది నాకు సంతోషం. దేవుడు మరి ఆ రీతిగా తన పని జరిగిస్తున్నాడు. అయితే మరొక మాట చదువుకుని ప్రార్థన చేద్దాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఇప్పుడు 8వ వచనం చదువుతున్నాను. కాబట్టి వారు అతని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశం ఏదో, నీ జనం ఏదో, ఈ సంగతి అంతయో మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండును గనుక వారి సంగతి విని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. చూసారా, ఇప్పుడు తనకు తానే తను చేసిన తప్పు ప్రజలందరి ముందు తన నోటితో ఒప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. గమనించండి దేవుని బిడ్డలారా, అది దేవుడి దగ్గర ఒప్పుకుంటే ఒంటరిగా కళ్ళు మూసుకుని, ప్రభువా నేనే పొరపాటు చేశాను, నేనే నినివే పట్టణానికి వెళ్ళడం మానేసి తర్షీసుకు వచ్చేసాను అంటే గమనించిన ఎవరికి తెలియకుండా ఆ యొక్క పాపపు మరక ప్రభు తుడిచేసేవాడు. పరిస్థితి సమస్తం కూడా సరైపోయి ఉండేది. కానీ దేవుని బిడ్డలు ఒప్పుకోలేదు కనుక ప్రజలందరి ముందు ఆయన ఖచ్చితంగా తను చేసిన తప్పిదాన్ని ఒప్పుకోవలసి వచ్చింది. అయితే ఆ పొరపాటు మనం చేయొద్దు. కానీ తనకు మరొక మాట అన్నాడు. చూద్దాం చూడండి ఏమన్నాడంటే 9వ వచనం, అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడైన యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. చూడండి, తను చెప్పిన మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు, ఆకాశమందు దేవుడయుండు యెహోవాయందు నేను భయభక్తులు గలవాడును అని తన నోటితో తన గురించి తన ముందు వరకు పరిచయం చేసుకుంటున్నాడు. ఎలాగంటే, నేను దేవుడింటి భయము కలిగిన వాడిని. తన నోటితో తన తోటి వారితో చెప్తున్నాడు, నేను దేవుడింటి భక్తి గలవాడని. అయితే నిజంగా మనం ఆలోచన చేస్తే, నిజంగా యోనాకి దేవుడింటి భయం ఉంటే, నిజంగా యోనాకి దేవుడింటి భక్తి ఉంటే, ఖచ్చితంగా దేవుడు ఏ పని అయితే చెప్పాడో ఆ పని చేయకుండా దేవుని సన్నిధిలో ఉండకుండా పారిపోయి వచ్చే పరిస్థితి ఉంటుందంటారా? లేదు. అంటే భయం లేదు కానీ ఉందని చెప్తున్నాడు, భక్తి లేదు కానీ ఉందని చెప్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, ఆలోచన చేయండి. ఈరోజు చాలామంది యోనా వలె భక్తి చేస్తున్నారు. వారు నిజంగా దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ఉండరు. కానీ వారు చెప్తారు, మేము దేవుని భయభక్తులు గలవారమని. కానీ బైబిల్ ఎలా చెప్తుంది? పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. దేవుని వాక్యం చూస్తే యాకోబు రాసిన పత్రికలో మనం ఒక మంచి మాట మనం చూస్తాము. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం లేదా 25-26 చూడండి. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. రాహాబు నీతిమంతురాలుగా ఎంచబడింది.
ఎలా ఎంచబడిందంటే ఆమె క్రియల మూలంగానే నీతిమంతురాలుగా ఎంచబడిందంట. క్రియల మూలంగా అంటే మనం ఎప్పుడు నీతిమంతులుగా ఎంచబడతామంటే క్రియల మూలంగానే ఎంచబడతాం. క్రియలేని విశ్వాసము మనల్ని నీతిమంతుడిగా చేయలేదు, నీతిమంతురాలుగా చేయలేదు. అందుకని ఇక్కడ మాట అంటాడు ఆయన, ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతమే. చూసారండి, ప్రాణం లేని శరీరం ఎలాగైతే మృతమైందిగా చనిపోయిందిగా ఉంటుందో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా చనిపోయిందిగానే ఉంటుంది. అందుకని యోన దేవుని యందు భయభక్తులు గలవాడి నేను మాటతో చెప్తున్నాడు, కానీ క్రియ అయితే లేదు. అందుకనే యోన తన నోటితో తానే అంటున్నాడు, చూడండి, నన్ను మీరు ఎత్తి సముద్రంలో పడేయండి అంటే. చూడండి, ఆయన చనిపోవడానికి ఒప్పుకుంటున్నాడు, కానీ తాను ఎంత మాత్రం కూడా తను దేవుడు సన్నిధిలో చేసిన ఆ తప్పుని పొరపాటుని సరిచేసుకోవడానికి ఆయన ఇష్టపడడం లేదు. అంటే గమనించండి, క్రైస్తవుడు చేపలు అంటాడు, చేప ఎలాగైతే నీటికి ప్రవాహానికి ఎదురీతుందో అలాగే క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా లోకానికి ఎదురీదుతాడు, సజీవంగా సాక్షిగా ఉంటాడు. కానీ యోన పరిస్థితులకు అనుగుణ కొట్టుకెళ్ళిపోతున్నాడు, కానీ ఎదురీదాడా? యోన దేవుని సన్నిధిలో ఓడిపోయాడు. యోన దేవుని సన్నిధిలో మృతమైన వాడిగానే కనపడుతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటారు స్నేహితులారా, మనం యోనా చేసిన తప్పు చేయొద్దు. యోనా చేసిన తప్పు బయట పెట్టకుండా ఎక్కడో దాగి ఉన్నాడు, కానీ ఆ తప్పు బయటపడక మానలేదు. రెండోది, యోన తన నోటితో నేను దేవుని భయము భక్తి కలవాడనని చెప్పాడు, వాస్తవానికి అది క్రియలో లేదు. అందుకనే యోన దేవుని సన్నిధిలో ఆజ్ఞని మీరి అనేక శ్రమలకి అతను గురైపోయాడు. ఆఖరికి దేవునికి లొంగగా తప్పలేదు. ఆ శ్రమలు, ఆ ఇబ్బందులు, సమస్యలు రావడానికి యోన క్రియలేని భక్తిని తెలుసుకుని ఒకానొక రోజు ఆయన పశ్చాత్తాపడ్డాడు. అందుకని మరలా దేవుని సన్నిధిలో ఆయన వాడబడ్డాడు. మనం కూడా క్రియలేని భక్తి చేసి యోనా వలె నష్టాలు పాలు కాక మనం చేసే భక్తి క్రియలతో కూడిందిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించుడు కాక. నాతో పాటు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభు, పరిశుద్ధుడా, యోనా క్రియలేని భక్తి చేసి మీ సన్నిధిలో దోషిగా నిలబడి అనేక శ్రమలను, ఇబ్బందులను, సమస్యలను ఆయన అనుభవించవలసి వచ్చింది. అలాంటి చెడ్డ స్థితి మేము పొందుకోకుండా క్రియ కలిగిన భక్తి చేసే వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధపరిచి దీవించమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. త్రియక దేవుని ప్రేమ ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరికి లోకంలో సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండడు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించుడు గాక. ఆమేన్.